So today in this video we are going to talk about Java environment. So Java environment అంటే లైక్ సో మనం ఒక జావా ప్రోగ్రామ్ రాయాలన్నా దాన్ని రన్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఎక్కడ జరగాలంటే మనకు ఒక ప్లేస్ కావాలి. సో దాన్ని జావా ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ జావా ఎన్విరాన్మెంట్ అంతా లైక్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్ అయినా ఇంక్లూడ్ చేసి ఉంటాయి. సో దాన్ని సింపుల్గా మనం జేడీకే అంటాం. సో లైక్ జావా డెవలప్మెంట్ కిట్. సో లైక్ మనం తీసుకుంటే ఇది జేడీకే అనుకుందాం. సో ఇది జావా డెవలప్మెంట్ కిట్ అయితే సో ఈ జేడీకేలో మళ్ళీ మనకి జేఆర్ఈ ఉంటుంది. జేఆర్ఈ ఇది అండ్ అలాగే జేఆర్ఈతో పాటు మనకు కొన్ని జావా డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. సో ఈ జావా డెవలప్మెంట్ టూల్స్ లైక్ జావా కంపైలర్, జావాక్ ఆర్ జావా డాక్. సో ఇలాంటి మనకు కొన్ని డెవలప్మెంట్ టూల్స్ కూడా ఉంటాయి. అలాగే జావా రన్ టైమ్ ఉంటుంది. సో ఈ జేఆర్ఈలో మళ్ళీ మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ 2 అంటే ఒకటి జేవిఎం, సో వేరే యాక్చువల్ ఎగ్జిక్యూషన్ జరిగేది ప్లస్ జేవిఎం. సో అలాగే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి కదా జావాలో, లైక్ జావా డాట్ యూటీల్ అని. అంటే లైబ్రరీస్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అన్నట్టు. సో ఆ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో అలాగే మనకి జేఆర్ఈలోనే జావా క్లాస్ లైబ్రరీస్ అనేవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ ఫార్మ్ ద జావా ఎన్విరాన్మెంట్. సో జేడీకే, జేఆర్ఈ, జేవిఎం ప్లస్ జావా క్లాస్ లైబ్రరీస్ అండ్ డెవలప్మెంట్ టూల్స్ ఇవన్నీ ఉంటేనే మనం ఒక జావా ప్రోగ్రామ్ని రాయగలం, దాన్ని కంపైల్ చేయగలం, అలాగే రన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలం. సో వీ నీడ్ ఆల్ దీస్ కాంపోనెంట్స్. సో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు జేడీకే. సో జేడీకే, వాట్ ఈస్ జేడీకే? సో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. జేడీకే ఫ్రమ్ జావా డెవలప్మెంట్ కిట్. సో జావా డెవలప్మెంట్ నథింగ్ బట్ మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇట్స్ ఏ ప్యాకేజ్. ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ జేఆర్ఈ అండ్ ఆల్సో సమ్ డెవలప్మెంట్ టూల్స్ లైక్ డిస్కస్డ్ జావా కంపైలర్ అండ్ ఆల్సో జావా డాక్. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో అదర్ డెవలప్మెంట్ టూల్స్ లైక్ జావా డాక్. సో జేడీకే ఇస్ నథింగ్ బట్ లైక్ బేసిక్ స్ట్రక్చర్ అన్నట్టు. సో బేసిక్. సో నెక్స్ట్ కమ్స్ టు జేఆర్ఈ. జేఆర్ఈ అంటే లైక్ ఇందాక మన డిస్కషన్ డయాగ్రామ్లో జేఆర్ఈలో లైబ్రరీస్ ఉంటాయి, అలాగే జావా వర్చువల్ మిషన్ అని కూడా ఉంటుంది. సో ఈ అన్నిటికన్నా మోస్ట్ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. సో ఇక్కడే మన కోడ్ అన్నది యాక్చువల్ ప్రోగ్రామ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. సో ఫస్ట్లీ జేవిఎం చేసుకుంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ జేవిఎం, అసలు వై వీ నీడ్ జేవిఎం అనుకుంటే ఫస్ట్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. సో జావాని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆర్ పోర్టబుల్ ఆర్ సాఫ్ట్వేర్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఎందుకంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ జేవిఎం వల్ల. సో జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకంటే సో మనకి జేవిఎం ఉంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఓఎస్, ఇట్ మే బీ మ్యాక్ అవ్వచ్చు, లైనెక్స్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు. సో దాంట్లో మనకి జేవిఎం ఉంటే సో ఆ బైట్ కోడ్ అన్నది మనం కన్వర్ట్ చేసేయగలం మిషన్ కోడ్ కింద. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జేవిఎం అనమాట, టు కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్, మెయిన్ పర్పస్. సో అది కూడా మనం రాసింది, కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. సో ఈ బైట్ కోడ్ టు మిషన్ కోడ్ కన్వర్ట్ చేయడంలో ఈ జేవిఎం ఉండడం వల్ల ఈ జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనకి అది ఏ ఓఎస్తో వర్క్ చేస్తుందని అనవసరం లేదు. సో ఓకే, మ్యాక్కి ఒక టైప్ ఆఫ్ జేవిఎం ఉంటుంది, లైనెక్స్ ఒకటి ఉంటుంది, విండోస్ అంటే లైక్ జేవిఎంఆర్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్. జేవిఎంఆర్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ అంటే ఒక్కో ప్లాట్ఫామ్కి ఒక్కో విధంగా ఉంటాయి, బట్ దే ఆర్ ఇండిపెండెంట్. సో అంటే ఇక్కడ ఇండిపెండెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బైట్ కోడ్ అని చెప్పాలి. సింపుల్గా జేవిఎం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కన్నా బైట్ కోడ్. సో ఒక్క సిస్టంలో క్రియేట్ అయిన బైట్ కోడ్ని మనం ఏ సిస్టంలో అయినా కూడా జేవిఎం ఉంటే రన్ చేయొచ్చు. అది ఓఎస్ మ్యాక్ అవ్వచ్చు, లైనక్స్ విండోస్ అవ్వచ్చు. సో ఇలాగా పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, టు కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. ఇంకో పర్పస్ ఏంటంటే జేవిఎంకి మెమరీ మేనేజ్మెంట్. సో అది ఏం చేస్తుందంటే గార్బేజ్ కలెక్షన్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్లో క్లాసెస్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్స్ యూజ్ లేదనుకో ఆటోమేటిక్గా క్లియర్ చేసేసి మెమరీని మళ్ళీ ఎప్పటిలాగే ఫ్రీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటే అక్కడ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో అది కూడా వర్కింగ్ ఆఫ్ జేవిఎం కిందగా వస్తుంది. సో కమింగ్ టు నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ జేవిఎం. సో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ జేవిఎం అంటే ఫస్ట్లీ క్లాస్ లోడర్. సో ఈ క్లాస్ లోడర్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో మనం ఎప్పుడైతే ఇందాక జేడీకే అలాగే జేఆర్ఈ, జేవిఎం మనం. సో ఇక్కడ జేడీకే, జేఆర్ఈలో ఏం జరుగుతుందంటే జావా కంపైలర్ ఉంటుంది. సో జావా కంపైలర్ ఏం చేస్తుంది, డాట్ జావా ఫైల్ని క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ కింద. సో ఈ క్లాస్ ఫైల్ని జేవిఎంలోకి లోడ్ చేసేది ఏంటంటే ఈ క్లాస్ లోడ్ అనమాట. లోడింగ్ జావా క్లాస్ ఫైల్స్ ఇంటూ జేవిఎం, అది క్లాస్ లోడ్ యొక్క ఫంక్షన్. సో నెక్స్ట్ మిగతా పార్ట్స్ ఆఫ్ జేవిఎం ఏంటంటే రన్ టైమ్ డేటా ఏరియాస్. సో జేవిఎంలో డిఫరెంట్ రన్ టైమ్ డేటా ఏరియాస్ లైక్ స్టోరేజ్ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట ప్రతిదానికి. లైక్ హీప్ అన్నది ఎందుకు యూజ్ అవుతుందంటే హీప్ ఈజ్ యూజ్ టు స్టోరేజ్ ఆబ్జెక్ట్స్.
ఏవైతే ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తామో వాటిని స్టోర్ చేయడానికి ఈ ఏమంటారు హీప్ స్టోరేజ్ అని ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టాక్ ఎందుకు ఉపయోగపడుతుంది? స్టాక్ ఈజ్ స్టోర్ టు లోకల్ వేరియబుల్స్. ప్రోగ్రామ్లో మనం లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, లైక్ ఇంటి ఏ బి అని రాస్తాం కదా, విత్ ఇన్ ద లోకల్ అంటే విత్ ఇన్ ద క్లాస్ వేరియబుల్స్ కాకుండా లోకల్ వేరియబుల్స్, ఒక మెథడ్ లోపల యూస్ చేసే వేరియబుల్స్. సో ఆ వేరియబుల్స్ కానీ లేదంటే మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ కాల్ చేస్తాం. సో లైక్ రికర్షన్ తీసుకుంటే మెథడ్స్లో మల్టిపుల్ మెథడ్స్ వన్ టైం కాల్ చేసినప్పుడు ది స్టాక్ వన్ అపాన్ అనదర్. సో మెథడ్స్ అనేవి స్టాక్లో ఇలా ఒక మెథడ్ మీద ఇంకో మెథడ్, ఒక మెథడ్ మీద ఇంకో మెథడ్ అనేది స్టాక్ అవుతాయి. సో ఎప్పుడైతే 1 by 1 మెథడ్ సాల్వ్ చేసుకుంటున్నా ఆటోమేటిక్గా ఈ పాప్ అయిపోయి దే సెండ్ ద రిజల్ట్. సో ఇలా ఈ టైప్ ఆఫ్ మెథడ్ స్టోర్ చేయడానికి స్టాక్ డేటా స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ మెథడ్ ఏరియా. సో మెథడ్ ఏరియా ఉపయోగపడుతుంది అంటే లైక్ బైట్ కోడ్, ఏదైతే పార్షియల్ కోడ్ అని కూడా చెప్పొచ్చు, పార్షియల్ రిజల్ట్స్ స్టోర్ చేయడానికి. సో ప్రోగ్రామ్ రన్ చేస్తుంది, కంప్లీట్ రిజల్ట్ అయితే అప్పుడే ఎండ్ వరకు రాదు. సో ఆ పార్షియల్ రిజల్ట్ స్టోర్ చేయడానికి ఈ మెథడ్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పీసీ రిజిస్టర్ ఇట్ ఆల్సో నోన్ యాజ్ ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లైక్ థ్రెడ్స్ ఉంటాయి. థ్రెడ్స్ అన్నవి ఇండిపెండెంట్ ఫంక్షన్స్ని ఇండిపెండెంట్గా ఒక్కొక్క ఫంక్షన్ని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఒక్కొక్క థ్రెడ్ ఏమేమి ఫంక్షన్ చేస్తుంది అట్ ఏ పర్టికులర్ టైం అన్న డేటా అంతా కూడా ఈ పీసీ రిజిస్టర్లో ఉంటుందన్నమాట. సో అంటే ఇట్స్ కీప్ ట్రాక్ చేస్తుంది, ట్రాక్ ద ఫంక్షన్ ఆఫ్ ది థ్రెడ్. సో ఆ టైంలో ఆ థ్రెడ్ ఏం చేస్తుంది అన్న ఫంక్షన్ని ట్రాక్ చేస్తుంది ఈ పీసీ రిజిస్టర్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ రన్ టైమ్ డేటాబేస్. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ వచ్చేప్పుడు ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే లైక్ సో ప్రోగ్రామ్ అనేది మనం చెప్పాం కదా, సో క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ అయ్యింది, క్లాస్ లోడర్ ద్వారా జేవీఎంలో లోడ్ అయింది. సో జేవీఎం లోడ్ అయినప్పటికీ సో వాట్ ఇట్ హ్యావ్ ఇక్కడ ఏముంది, బైట్ కోడ్ ఉంది. సో ఈ బైట్ కోడ్ అన్నది ఇప్పుడు మనకి మిషన్ కోడ్లో కన్వర్ట్ అవ్వాలి. సో ఆ వర్క్ అన్నది ఏంటంటే ఇంటర్ప్రిటర్, జిట్ కంపైలర్ యూజ్ చేసి చేస్తాం. సో ఇక్కడ ఇంటర్ప్రిటర్కి జిట్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ అయితే లైన్ బై లైన్ జావా బైట్ కోడ్ని చెక్ చేసి లైన్ బై లైన్ అప్పుడు కన్వర్ట్ చేస్తుంది మిషన్ కోడ్ కింద. సో జిట్ కంపైలర్ అలా కాదు. జిట్ కంపైలర్ ఏం చేస్తుందంటే అట్ ఏ సింగిల్ టైం కింద బైట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాసెస్ అన్నది ఫాస్టర్గా ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ఫాస్టర్ అవుతుంది. సో అందుకని జిట్ కంపైలర్ అనేది యూజ్ చేస్తాం, జస్ట్ ఇన్ టైం కంపైలర్ అంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ అబౌట్ గార్బేజ్ కలెక్టర్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న జేవీఎం పర్పస్లో గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందని చెప్పాం కదా, అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ కానీ లైక్ వేరియబుల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని అన్నింటినీ యొక్క మెమరీని మొత్తం ఫ్రీజ్ ద మెమరీ. సో దానివల్ల ఏమంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది జేవీఎం ఉండడం వల్ల. సో దిస్ ఇస్ అవర్ కాంపోనెంట్స్ ఆఫ్ జేవీఎం, జేడీకే అండ్ జేఆర్ఈ. సో నార్మల్గా అసలు జావా ప్రోగ్రామ్ అనేది ఎలా అవుతుందంటే ఫస్ట్లీ వి రైట్ ద జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ అనేది మీరు ఒక టెక్స్ట్ ఎడిటర్లో రాస్తారు. సో దట్ విల్ బీ ద సోర్స్ కోడ్. సో మనం రాసే జావా ప్రోగ్రామే ఇక్కడ సోర్స్ కోడ్ అవుతుంది టెక్స్ట్ ఎడిటర్లో. సో అదేం చేస్తుంది, కంపైలేషన్ చేస్తూ ఉంటాం. సో అక్కడ ఏమవుతుంది, జావా కంపైలర్ అన్నది. సో ఈ సోర్స్ కోడ్ దేంట్లో ఉంటుంది, .java ఫైల్లో సేవ్ చేస్తాం మనం సేవ్ చేసినప్పుడు. సో ఇది కంపైల్ అవడం వల్ల ఇట్స్ కంపైల్ అండ్ కన్వర్ట్ ఇంటూ .class ఫైల్. సో ఈ క్లాస్ ఫైల్ ఏమవుతుంది, కంపైలేషన్ చేసిన తర్వాత క్లాస్ లోడర్ ద్వారా జేవీఎంలోకి లోడ్ చేస్తున్నాం. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, సో ఈ క్లాస్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ బైట్ కోడ్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సోర్స్ కోడ్ అన్నది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ జావా కంపైలర్. సో ఈ బైట్ కోడ్ అన్నది ఇప్పుడు జేవీఎం నుండి జిట్ కంపైలర్ వల్ల మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ జేవీఎం. సో ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.